హలో. మైపాల్ యాదవా? ఎవరండి? మైపాల్ యాదవ్ గారు, చెప్పండి. మీ యాదవ్లను ఎమ్మెల్యే గెలిపించుకుంటే తప్పలేదు. కృషి అయ్యి గట్టి ప్రయత్నం చేయి. యాదవ్లను ఎమ్మెల్యే గెలిపించుకుని అందరిని ఒకటి చేసి ఒక టికెట్ ఇప్పించి కృషి అయ్యి తప్పేం లేదు. మంచి పద్ధతే. మీరు ఎవరు? మీ పేరేం పేరు? మీరు ఎక్కడ నుంచి నాకు ఫోన్ చేస్తారు? నేను ఇక్కడ కరీంనగర్ జిల్లా నుంచి చేస్తున్నాను. యాదవ్లు టికెట్ ఇప్పించాల్సిందే, వాళ్ళకి ఇవ్వాల్సిందే, అవకాశం ఇవ్వాల్సిందే, మంత్రి పదవి కూడా ఇవ్వాల్సిందే. ఇవన్నీ వాస్తవాలే. మీ పేరేం పేరు? వాళ్ళ కృషి బాగానే ఉంది. కానీ నువ్వు వెలమ దొరలు బిల్మ దొరలను తిట్టకు. వెలమ కులాన్ని తిట్టకు, వ్యక్తులను తిట్టు. కేసీఆర్ని తిట్టవా, వాళ్ళని ఏమంటావు, వాళ్ళని విమర్శ పద్ధతిగా విమర్శ చేయి, మాకేం అభ్యంతరం లేదు. కులం తిడితే ఊరుకునే ప్రసక్తి లేదు. నువ్వు కులాన్ని మాట్లాడితే నీకు హక్కు లేదు. మీ యాదవ్ కులాన్ని తిడితే ఊరుకుంటావా? ఏ కులాన్ని తిడితే ఊరుకోరు. కులం పేరు ప్రస్తావిస్తే మాత్రం మంచిగా ఉండదు. ఒకటే చెప్తున్నాడు, కులం పేరు నువ్వు తీయద్దు. అర్థమైందా? ఫోన్ రికార్డ్ చేసుకో, నో ప్రాబ్లం. నా ఫోన్ రికార్డ్ చేసుకో. మీ పేరేం పేరు? నేను ఎల్మ కులం. నా పేరు అయితే ఎవడో రావు. నా పేరు నీకు ఎందుకు అవన్నీ? నువ్వు ఎల్మ కులం పేరు లేదు. నువ్వు ఏమన్నా విమర్శ చేసుకోరు. విమర్శలు చేసే హక్కు ఎక్స్ట్రా చేయకుర్రి. బాగా తెలివితేటలు అనుకోకుర్రి. మీరు కులాన్ని తిట్టే హక్కు నీ తాతకు లేదు. నువ్వు విమర్శించుకో. ఏమైనా విమర్శలు చేయి. పద్ధతి అది కూడా మర్యాద దక్కదని చెప్తాను. తక్కువ లేదు, మోతాదు లేదు. మేము మీ పేరేం పేరు చెప్పండి ఫస్ట్. కులం నా పేరు నీకు అవసరం లేదు. ఎందుకు నేను నేను చెప్పిన కదా, నాకు కులం వేల్మ కులం అని చెప్పాను. నీకు ఎందుకు ఇప్పుడు నేను వినండి మిమ్మల్ని చెప్పేది నా జవాబు. నేను చెప్పేవాడికి జవాబు. నాకు పేరు సంగతి పక్క చెప్తా, నీకు పేరు చెప్తా. నా పేరు సంగతి పక్క పెట్టు. మొదలు కులాన్ని తిట్టే హక్కు నీకు లేదు. నీది ఎవరు తినలేదు, ఏ కులం నిందలే, ఎవరు కష్టం వాడేసుకుని ఎక్కువ మాట్లాడితే మంచి. కులం పేరు నువ్వు తీస్తే మర్యాద దక్కదు. పేరు తీయకు. నువ్వు ఏమందిట్టారు? వెల్మ కులం బిల్మ కులం అంటే ఎల్మ కులం నీకు జీతం ఉంది అనుకున్నా? ఎల్మ కులం నీకు అదనుకుంటున్నా? ఎల్మ కులం కులాన్ని తిట్టే హక్కు నీకు అక్కడ. ఎల్మ దొర, బొంగు దొర, ఏం దొర? ఓడి దొర అని చెప్పింది నీకు. రాజకీయ విమర్శలు చెయ్యి, బాగా చెయ్యి. వద్దని ఇవ్వడంటలేదు. వ్యక్తులను చెయ్యి. వ్యక్తులు తప్పు చేస్తే వాళ్ళు విమర్శించాలి. ఎవరికి అంటున్నా నువ్వు కులం వెల్మ దొర బిల్మ దొర పిచ్చి వంకర మాట్లాడు. ఏదో ఎల్మ దొర అంటే ఏదో దుర్మార్గుడు, సమాజానికి ఎక్స్పోజ్ చేసు. ఆ చిల్లర మాటలు నాకు తెలియదు. అన్నింటి టెక్నిక్ నాకు తెలియదా? అటువంటి పిచ్చకుండా టెక్నిక్లు ఉపయోగించకు నువ్వు. థర్డ్ క్లాసు మరి ఎవరికి అమ్ముడు పోతావు నువ్వు. డప్పులు కొట్టుకుంటా ఏ చిల్లర వేషాలు వేస్తావు. నీ సంగతిలో నీకు జర్నలిస్టు, నీకు రెస్పెక్ట్. కులం మాట్లాడగలే మాట్లాడతా మర్యాద. ఇప్పుడు మీరు మధ్యలో పిచ్చకుంట్ల అన్నారు. మరి పిచ్చకుంట్ల కులాన్ని నువ్వు తక్కువ చేసినట్టే కదా. కులం నాకు అటువంటి కులం ఉంటుందా నాకు తెలియదు. నువ్వు పిచ్చకుంట్ల అని ఎందుకు అన్నావు అంటున్నా. అటువంటి ఎక్కువ మాట్లాడకు. అటువంటి కులం ఉంటుందా నాకు తెలియదు. అహంకారం తగ్గించుకో, దురహంకారం తగ్గించుకో అంటున్నా. ఇదే దురహంకారం. ఈ లుచ్చా రాజకీయాలు బంద్ చేయరు. ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు బంద్ చేయరు. దురహంకారం లేదు నాకు. దురహంకారం మాట్లాడుతున్నా మా మీద. నీ పేరు చెప్పు. ఈ అహంకారమే నువ్వు పిచ్చకుంట్లా అని ఎట్లా అన్నావు? పిచ్చకుంటా కులం ఉంటుందా నాకు తెలియదు. ఎందుకు తెలియదు? కులం నీ కులం తెలియదు. నీకు వయసు ఎంత, నీ ఏజ్ ఎంత, ఇది ప్రపంచం అంతా తెలుసు. నీకు ఎట్లా తెలియదు? ఫోన్ పెట్టాయి. నువ్వు ఫోన్ పెట్టాయి. ప్రపంచం అంతా తెలుసు. నీకు ఎట్లా తెలియదు? రాజకీయ నువ్వేం చదువుతున్నావు? మాట్లాడి నువ్వు చదువుకున్నా చెప్పు. నువ్వు ఏం చదువుకున్నావు? బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు బంద్ చేయి. నీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు బంద్ చేయి. బ్లాక్ మెయిలింగ్ చేస్తే మీరు బ్లాక్ మెయిల్ చేస్తావు. నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. చిల్లర బ్లాక్ మెయిలింగ్ బంద్ చేయి. నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. జర్నలిజం చేయి. బ్లాక్ మెయిలింగ్ బంద్ చేసుకో. జర్నలిజం చెయ్యి. నువ్వేందో నీ క్యారెక్టర్ ఏందో అందరు తెలుసు. ఒకటే కులాలను తిట్టకు. ఏ కులాన్ని తిట్టకు. ఏ కులాన్ని నేను తిట్లా. నువ్వు కులాలను తిట్టావు కాబట్టి నేను మాట్లాడుతున్నా. నాకు వేరే నాకు ఏమంది